హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఇలా ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ తీస్తాను కదండీ! ఈరోజు నన్ను నేను కాస్త మీకు చూపెట్టుకున్నానండి. ఇలా తీస్తాను నేను ప్రతిరోజు అని అక్కడ ఓ చిన్న స్టూలేసుకొని కూర్చుంటానండి. నాకు బ్యాక్ పెయిన్ కదండీ! నేల మీద కూర్చోలేను. చిన్ని స్టూల్ ఉందండి. అది వేసుకొని నేను పూజ చేసుకుంటానండి. నా చిన్ని మందిరం అదండి. ఇది చూడండి మొత్తం అన్ని విగ్రహాలన్నీ తీసుకొచ్చుకున్నా అండి. మందిరం అంతా క్లీన్ చేసి ఒక వారం కూడా అవ్వలేదండి. ఎందుకంటే నేనిప్పుడు పసుపు నీళ్లు చల్లుకుంటానండి అంతా. విగ్రహాలు, పూజా సామాగ్రి అంతా మాత్రం క్లీన్ చేస్తానండి. ఇలా విగ్రహాలన్నీ తీసుకొచ్చుకున్నా అండి. కిచెన్ ప్లాట్‌ఫారం మీదకి తీసుకొని అంతా క్లీన్ చేసుకున్నా అండి. క్లీన్ చేసుకొని మళ్ళీ ఇత్తడి సామాన్లు నేను ముందు క్లీన్ చేసుకొని తూడ్చేస్తానండి. ఎందుకంటే మరకలొచ్చేస్తాయి. ఎట్లా మళ్ళీ రేపు క్లీన్ చేసినా కూడా నాకు మరకగా ఉంటే మంచిగా అనిపించదండి. మనం తోమంగానే ఎమ్మటే తూడ్చేసుకోవాలండి. తూడ్చేసి ఆ తర్వాత వెండి సామాన్లు మొదలెట్టానండి. కొన్ని నేను వెండి సామాన్లు మొన్న తోమినయే తెల్లగా ఉన్నాయండి. అలాగే కాసిన్ని పసుపు నీళ్లు అలా చల్లుకుంటానండి వాటి మీద కూడా. కానీ నేను వెండి సామాన్లు క్లీన్ చేసి కొన్ని దాచిపెట్టుకున్నానండి. కొన్ని మాత్రం రోజు పూజకు సంబంధించినవి మాత్రం అవి కూడా క్లీన్ చేసుకున్నా. ఇలా తెల్లగా చక్కగా క్లీన్ చేసుకోవాలండి అన్నీ. మనం మందిరం అంతా కింద దులుపుకుంటానండి. మంచిగా అంతా క్లీన్ చేసుకోవాలండి. ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి తక్కువ పని పడతదండి. ఇవి ఇలా ప్రతిరోజు తోమే వస్తువులు కాదండి ఇవి. నేను ఈ వెండియి అవి కుంకుమయి అందులో పసుపు, కుంకుమ అవన్నీ వేసుకుంటాను కదండీ! అది మాత్రం నేను రోజు తోమను కదండీ! ఈ విగ్రహాలు ఇవన్నీ ఈరోజు క్లీన్ చేసుకున్నా అండి. మొత్తం మనం కోల్‌గేట్ పౌడర్ తోటే చేసుకున్నానండి చెప్తున్నాను. అలా త్వరగా చేసుకొని తీసుకొచ్చానండి. ప్రతిరోజు చేసుకున్నా కూడా మనకి మరకలు కంపల్సరీ అవుతాయండి. ఇలా మాత్రం నేను అన్నిటిని వెండి సామాన్లన్నిటిని ఇలా తోముకున్నా అండి. అమ్మవారిని చూడండి ఎంత అందంగా తోముకున్నానో. ఇంత కూడా మనం వారం రోజులైనా ఇంత మరక కూడా కాదండి. కానీ నేనెందుకో క్లీన్ చేసినప్పుడు నాకనిపిస్తదండి. ఇలా ఇగో వారం రోజుల క్రితం చేశానండి. అయినా ఇంత తెల్లగా దాచుకుంటే మనం కవర్‌లో పెట్టుకుంటే ఇలా బావుంటాయండి. వస్తువులన్నీ కవర్‌లో పెట్టుకోవాలండి. ఏం కాదు. ముందు రోజు మనమంతా క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ముందు రోజు అమావాస్య వచ్చిందండి. అందుకే మనం క్లీన్ చేసుకోవాలి. నేను 5, 6 రోజుల క్రితం క్లీన్ చేసుకొని ఇవన్నీ దాచిపెట్టుకున్నా అండి. కొంచెం పసుపు నీళ్లు చల్లుకుంటానండి. అంతే అమ్మవారికి నైవేద్యం అవి ఇవి పెడతాను కదండీ! అమ్మవారిని కూర్చోబెట్టుకుంటాను కదా! దానికోసం పసుపు నీళ్లు చల్లుకోవచ్చండి. పర్వాలేదు. ఏమీ బాధ లేదు. మనం మందిరం అంతా కింద కొంచెం నేను క్లీన్ చేస్తాను కండి. ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాను. మందిరం నాది ప్రతిరోజు క్లీన్‌గా ఉంటదండి. ఇది 5 రోజులు, 6 రోజుల క్రితమే చేసుకున్నాను కదండీ నేను క్లీను. అది చూడండి ఇప్పటికి ఇంత రంగు కూడా పోలేదండి. వీడియో నచ్చితే